షలోమ్. ప్రైజ్ ద లార్డ్. అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయదగిన నజరేయుడు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు దేవుడు మన జీవితాలలో మేలుల చేత, తన కృప చేత, తన ఆశీర్వాదాల చేత మనల్ని ఎదుర్కొంటూ నడిపిస్తూ పోషిస్తూ నిలబెడుతున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. కనుక మరొక శ్రేష్టమైన దినంలోకి నడిపించిన దేవుని స్తుతిస్తూ ప్రభువును మహిమపరుద్దాం. పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి మనము దేవుని మాటలను ధ్యానిస్తూ ఉన్నాము. దేవుని వాక్యం అన్న అంశం ద్వారా ప్రతిరోజు దేవుని మాటలు వింటూ ప్రభువుకు సమీపంగా జీవిస్తున్నాం. అదే రీతిగా ఈరోజు మరొక శ్రేష్టమైన దినాన్ని మనకిచ్చిన దేవుని స్తుతిస్తూ పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి కొన్ని మాటలు ధ్యానిద్దాం. టర్న్ యువర్ బైబిల్స్. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనము ఈ దినము దేవుని మాటలుగా చూద్దాం. టర్న్ యువర్ బైబిల్స్, బుక్ ఆఫ్ గాస్పుల్, మాథ్యూ చాప్టర్ 18th verse. Today the text from the Bible. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరొకసారి చదువుకుందాం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిజమేనండి. మన ఆత్మీయ జీవితాలలో ప్రభువైన యేసుక్రీస్తు మనకెన్నో విషయాలు తన లో నుండి మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు, లోకరక్షకుడు, మరణాన్ని జయించిన దేవుడు, లోకం మీద, మరణం మీద, పాపం మీద, సాతాను మీద, పాతాళం మీద అధికారం కలిగిన దేవుడు. మనము సేవిస్తున్న, మనము ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. ఇక్కడ చెప్పబడుతున్నాడు, ఆయన తన శిష్యులకు కొన్ని మాటలు తెలియజేస్తున్నారు. మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకమందు బంధింపబడతాయి, మీరు భూమి మీద ఏది విప్పితే అవి పరమందు విప్పబడతాయి. ఇంగ్లీష్లో ఈ మాట ఏమని చెప్పబడుతుందంటే, ట్రూలీ ఐ టెల్ యూ, వాట్ ఎవర్ యూ బైండ్ ఇన్ ఎర్త్ ఐ విల్ బౌండ్ ఇన్ ద హెవెన్, వాట్ ఎవర్ యూ లూజ్ ఆన్ ద ఎర్త్ ఐ విల్ యూ విల్ లూజ్ ద హెవెన్ అన్న మాటలు ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ దేవుడు వేటినైతే బంధిస్తారో అవి పరలోకమందు బంధింపబడతాయి, ఏవైతే భూమి మీద మీరు విప్పుతారో అవి పరలోకమందు విప్పబడతాయని ఆయన తన శిష్యులకు ఆ రోజు చెప్పాడు. ఈరోజు తన బిడ్డలుగా పిలువబడుతున్న మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఉదయం చెప్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో పాపం అనే బంధకం ద్వారా బంధించబడ్డావేమో, అనారోగ్యం అనే బంధకం ద్వారా, అపవిత్రత అనే బంధకం ద్వారా, లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్న వ్యక్తిగా ఉండి నీ జీవితంలో పిల్లలు లేరనే బంధకము, అంతేకాకుండా జాబ్ లేదనే బంధకము, ఒకవేళ భయంకరమైన అననుకూల పరిస్థితుల మధ్య చెప్పుకోలేని మానసిక స్థితి అనే బంధకముల మధ్య బంధించబడ్డావా? అయితే దేవుడు అంటున్నాడు, మీరు భూమి మీద ఏది బంధిస్తే అది పరలోకమందు బంధిస్తానంటున్నాడు, ఏది విప్పితే పరమందు అది విప్పుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మరి ఆ నమ్మదగిన దేవునికి ఇస్తున్న వాగ్దానాన్ని కనుక నీవు విశ్వాసంతో ఏదైతే దేవుని అడుగుతావో ఆయన ఖచ్చితంగా అనుగ్రహించే దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడిన దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడు విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థనతో నువ్వు దేవుణ్ణి అడిగి వాటిని బంధించినప్పుడు అవి బంధించబడతాయి, విప్పినప్పుడు అవి పరమందు విప్పబడతాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక నీ జీవితంలో వీటన్నిటిని జయించాలి అంటే దాని కింది వచనంలో ఉంటుంది, ఎక్కడ 2-3 కూడి నా నామం ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటాను అని సెలవిచ్చిన దేవుడు మనము సేవిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. కనుక వీటన్నిటిని నువ్వు పొందుకోవాలంటే దానిలో ఎక్కడ 2-3 అంటే కుటుంబ ప్రార్థన కావచ్చు, సంఘ ప్రార్థన కావచ్చు, మీరందరూ కలిసి ఎక్కడైతే ప్రార్థించి వాటిని బంధిస్తారో అవి బంధించబడతాయి, వేటిని విప్పుతారో అవి విప్పబడతాయి అని దేవాది దేవుడు స్వయంగా వాగ్దానం చేస్తాడు. కనుక ఆ వాగ్దానం నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఆయన చెప్పిన రీతిగా, ఆయన చెప్పిన విధంగా ఎప్పుడైతే ప్రార్థనలో విశ్వాసంతో ఆయన నామమున వాటిని బంధిస్తావో, ఆయన నామమున వేటిని విప్పుతావో ఆయన ఇస్తానంటున్నాడు. ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ప్రార్థన ద్వారా పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ సిద్ధంగా ఉన్నట్లయితే ఈ క్షణం నుంచే, ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుని ఆయన మార్గంలో ప్రార్థన పూర్వకంగా నడువు, ఆయన ఆశించిన విధంగా జీవించు. ఖచ్చితంగా నీ హృదయ వాంఛలన్నీ ఆయన తీరుస్తాడు. ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆత్మీయ స్థితి విషయంలో, అంతేకాకుండా అన్నిటి విషయాల్లో కనుక నువ్వు ప్రార్థన చేస్తే డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ యూ ద గ్రేట్ ఆన్సర్ ఫ్రమ్ ద హెవెన్. హీ ఈజ్ ద గ్రేట్ ఫాదర్ టు అస్ ఫ్రమ్ ద హెవెన్. పరలోకం నుంచి ఆయన మనకు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవుడు మాట ఇచ్చాడంటే
ఖచ్చితంగా నెరవేరుస్తారు. కనుక ఈ రోజు నుంచి ప్రార్థనలో దేవుని అడుగు, ప్రార్థనలో దేవుని యందు మొరపెట్టు, వాటన్నిటిని ప్రార్థన ద్వారా మాత్రమే సాధించు. అటు దేవుని యొక్క మహాకృప, పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ దయచేసును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవి, ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన వాగ్దానం చేత మమ్మల్ని ఎదుర్కొని తృప్తిపరిచినందుకు మీకు వందనాలు. కనుక విత్తబడిన ఈ వాగ్దానాన్ని, విత్తిన వాగ్దానాన్ని ఎవరైతే విశ్వాసంతో స్వీకరిస్తున్నారో వారి జీవితాలు దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. అటు కృపచేత బిడ్డలను ఎదుర్కొని మీరు దీవించి ఆశీర్వదించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ, ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఈ మాటలు వింటున్నారో వారిని ఆదరించి బలపరచమని మహాగణుడైన సర్వశక్తి గల యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. అనేకులకు తెలియజేయండి దేవునిలో ఉన్న శక్తిని, దేవునికి ఇచ్చిన అధికారాన్ని. పరలోకంలో ఆయన దాచిపెట్టాడు. అంతేకాకుండా భూమి మీద నువ్వు స్వతంత్రించుకున్న వాటిని బంధించబడితే, విప్పబడితే అటు శక్తి దేవుడు నీకు అనుగ్రహించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. షలోమ్.